ఐపీఎల్లో ఇవాళ మరో ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. పంజాబ్ కింగ్స్ 11 జట్టుతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢీకొట్టనుంది. ఇవాల్టి మ్యాచ్లో ఓడిన జట్టు అధికారికంగా ప్లే ఆఫ్ రేస్ నుంచి తప్పుకోనుంది. ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఇవాల్టి మ్యాచ్లో గెలిచి తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక రెండు జట్లు 11 మ్యాచ్లాడి 8 పాయింట్లతో ఉన్నాయి. ఆర్సీబీ జట్టు పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉండగా పంజాబ్ 8వ స్థానంలో కొనసాగుతోంది. ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ కింగ్స్ 11 జట్టు ఆర్సీబీ 32 సార్లు తలబడగా 15 మ్యాచ్లలో ఆర్సీబీ, 17 మ్యాచ్లలో పంజాబ్ విజయం సాధించాయి. రైట్, ఇవాల్టి మ్యాచ్ బలాబలాలపై డీటెయిల్స్ తేజస్వి అందిస్తారు. తేజస్వి, ఓవర్ టు యు. రైట్ సూర్య, ఈరోజు ఒక వర్చువల్ ఎలిమినేటర్ అయితే చూడబోతున్నాం. అది కూడా ది కూలెస్ట్ ప్లేస్ ఆఫ్ ఇండియా హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలో జరగబోతోంది. అండ్ ఈ రోజు కండిషన్స్ గురించి మాట్లాడితే ఆర్సీబీ అండ్ పంజాబ్ కింగ్స్ ఈ రెండు టీమ్స్ స్టార్టింగ్ అంతగా ఆడలేదు, కానీ లాస్ట్కి వచ్చేటప్పటికి కంటిన్యూస్గా మ్యాచెస్ గెలవడం చూస్తున్నాం. అలాంటి సిచ్యువేషన్ అండ్ రెండు టీమ్స్ ఈక్వల్గా ఉన్నాయి ప్రస్తుతానికి. సో రెండు టీమ్స్కి ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈ రోజు ఏ టీం అయితే ఓడిపోతుందో ఆల్రెడీ ముంబై ఇండియన్స్ ఎలిమినేట్ అయిపోయినట్లే, ఆల్మోస్ట్ కాదు, కన్ఫర్మ్ అయిపోయింది, ఎలిమినేట్ అయిపోయింది. అండ్ ఈ రోజు ఇంకొక టీం ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఆర్సీబీ గెలిస్తే ఆర్సీబీ అంటే ప్లే ఆఫ్స్కి వెళ్తుంది అని కాదు, కానీ కొంతవరకు ఛాన్సెస్ ఉంటాయి. అంటే అది మిగతా టీమ్స్ యొక్క వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి, మిగతా టీమ్స్ విన్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అండ్ పంజాబ్ కింగ్స్ అయినా అదే పరిస్థితి. సో రెండు 7th and 8th పొజిషన్లో ఉన్నాయి. ఈ రెండు టీమ్స్ యొక్క స్ట్రెంగ్స్ గురించి మాట్లాడితే ఆర్సీబీ లాస్ట్ 3 మ్యాచెస్లో చాలా స్ట్రాంగ్ కంబ్యాక్ చేశాయి. అండ్ మెయిన్గా బౌలర్స్ అసలు స్టార్టింగ్ నుంచి బౌలర్స్ ఫెయిల్ అవుతూ వస్తున్నారు అని అనుకుంటున్న సిచ్యువేషన్లో ఆర్సీబీ బౌలర్స్ చాలా స్ట్రాంగ్ కంబ్యాక్ చేయడానికి హెల్ప్ చేశారు. సో ఆర్సీబీ ప్రస్తుతానికి చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఈ సీజన్లో ఆల్రెడీ ఆర్సీబీ అండ్ పంజాబ్ కింగ్స్ ఆడినప్పుడు పంజాబ్ కింగ్స్ మీద ఆర్సీబీ గెలవడం చూసాం చిన్నస్వామి స్టేడియంలో. ఈ రోజు ఆ రివర్స్ ఫిక్చర్లో ఏదైతే జరిగిందో, ఈ రోజు వాళ్ళ హోమ్ గ్రౌండ్లో పంజాబ్ కింగ్స్ దాని మీద ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకోవడానికి అయితే ట్రై చేస్తారు. కానీ ఆర్సీబీ ఉన్న ఫామ్లో ఖచ్చితంగా కొంతవరకు పంజాబ్ కింగ్స్కి ఇది కొంత కష్టమే అనే చెప్పాలి. కానీ పంజాబ్ కింగ్స్ని కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. 262 లాంటి చేసింగ్ని ఈ సీజన్లో మనం పంజాబ్ కింగ్స్ చేయడం చూసాం. సో పంజాబ్ కింగ్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. కానీ వీళ్ళు ఎక్కడైతే ఓపెనర్స్ కొంతవరకు వెనకడుగు వేస్తున్నారో అక్కడ నుంచి అందరూ ఫెయిల్ అవుతూ వస్తున్నారు. అండ్ అందరూ వికెట్స్ చాలా స్పీడ్గా పడిపోతున్నాయి. సో మెయిన్గా జానీ బేస్టో, ప్రభ్సిమ్రన్ సింగ్ వీళ్ళిద్దరి మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుంది. అండ్ శిఖర్ ధావన్ లేకపోవడం పంజాబ్ కింగ్స్కి ఒక నెగిటివ్ అయిపోయింది, ఒక డిసడ్వాంటేజ్ అయిపోయింది. సో వీళ్ళిద్దరి మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది. జానీ బేస్టో ఏ మ్యాచ్లో అయితే తన సెంచరీ కొట్టాడో ఆ మ్యాచ్ చాలా ఈజీగా గెలిచేశారు. కానీ ఓపెనింగ్ అంత బాగా రాకపోవడం వల్ల తర్వాత వచ్చే వాళ్ళు కూడా ఎక్కువ స్కోర్ చేయలేకపోతున్నారు. అండ్ ప్లేయర్స్ విషయానికి వస్తే పంజాబ్ కింగ్స్లో జానీ బేస్టో అండ్ ప్రభ్సిమ్రన్ సింగ్ వీళ్ళిద్దరూ ఓపెనింగ్ చేస్తారు. ప్రభ్సిమ్రన్ సింగ్ కూడా ఆ కన్సిస్టెన్సీ చూపించి ఖచ్చితంగా తను ఈ మ్యాచ్లో ఫామ్లోకి వస్తే మాత్రం వీళ్ళిద్దరి మధ్య మంచి పార్ట్నర్షిప్ వస్తే చాలా స్ట్రాంగ్ కంబ్యాక్ చేస్తుంది పంజాబ్ కింగ్స్. అండ్ రైలీ రుసో ఈరోజు తను ఉండకపోవచ్చు. లాస్ట్ 2 మ్యాచెస్లో తనకి ఆపర్చునిటీ వచ్చింది, కానీ దాన్ని సరిగ్గా యూజ్ చేయలేదు, దాన్ని సరిగ్గా కన్వర్ట్ చేయలేకపోతున్నాడు రన్స్ని. సో తనకి ఛాన్స్ ఉంటుందో లేదో తెలియదు. అండ్ శామ్ కరన్ యాజ్ ఏ క్యాప్టెన్గా కొంతవరకు తను శిఖర్ ధావన్తో కంపేర్ చేస్తే ఈ సీజన్లో మెయిన్గా శామ్ కరన్ కొంతవరకు కన్సిస్టెన్సీ చూపించాడు క్యాప్టెన్సీలో అనిపించింది. అటు బ్యాట్తో ఇటు బాల్తో కొంతవరకు తను ఎఫర్ట్ పెడుతున్నాడు. అంటే క్యాప్టెన్ లాగా చేయకపోయినా సరే కొంతవరకు తన ఎఫర్ట్ అయితే కనిపిస్తోంది. అండ్ జితేష్ శర్మ కూడా ఫామ్లోకి రాలేదు. ఈ సీజన్లో తన మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, కానీ జితేష్ శర్మ అస్సలు ఫామ్లోకి రాలేదు. తను ఈరోజు కనుక చూపిస్తే, తను ఆ రన్స్ స్కోర్ చేస్తే ఖచ్చితంగా ఇది పంజాబ్ కింగ్స్కి ఒక పాజిటివ్. అండ్ మెయిన్గా మనం పంజాబ్ కింగ్స్లో మాట్లాడుకోవాల్సింది శశాంక్ సింగ్ అండ్ అశుతోష్ శర్మ. ఈ సీజన్లో ఒక ఎమర్జింగ్ ప్లేయర్స్గా వాళ్ళిద్దరూ చూపించిన కన్సిస్టెన్సీ ఇంకా వేరే టీమ్స్తో కూడా కంపేర్ చేస్తే వీళ్ళిద్దరి మీద చాలా కాన్సన్ట్రేషన్ ఉంది. లాస్ట్లో వస్తున్నారు, మంచి రన్స్ కొడుతున్నారు, వాళ్ళు కన్సిస్టెంట్గా కొన్ని మ్యాచెస్ని గెలిపిస్తున్నారు, కొన్ని మ్యాచెస్ని లాస్ట్ వరకు తీసుకెళ్తున్నారు. అండ్ పంజాబ్ కింగ్స్ ఓడిపోయినా గెలిచినా పక్కా 100% ఎంటర్టైన్ చేస్తున్నాయి ఫ్యాన్స్ని. ఈ టీం మెయిన్గా అంత ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. లాస్ట్ బాల్ వరకు ఏ డెసిషన్ అంటే గెలుస్తారా ఓడిపోతారా అనేది తెలియని సిచ్యువేషన్స్లో పెడుతున్నారు, అంత ఎంటర్టైన్మెంట్. దానికి కారణం కేవలం వీళ్ళిద్దరే, అశుతోష్ శర్మ అండ్ శశాంక్ సింగ్. సో వీళ్ళిద్దరిని కొంతవరకు పైన 3rd ప్లేస్లో 4th ప్లేస్లో తీసుకొస్తే ఖచ్చితంగా టీంకి చాలా హెల్ప్ అవుతుంది అని అయితే అనిపిస్తోంది. అండ్ బౌలర్స్ విషయానికి వస్తే బౌలర్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు.
లాస్ట్ మనం చెన్నై సూపర్ కింగ్స్తో చూసినప్పుడు హర్షల్ పటేల్ ధోని వికెట్ తీసిన తీరు చూస్తే ఖచ్చితంగా అందరికీ మైండ్ పోయి ఉంటుంది. అలాంటి ఒక బౌలర్స్ ఉన్నారు ఈ టీంలో. హర్ప్రీత్ బ్రార్ కానీ, హర్షల్ పటేల్ కానీ, కగిసో రబాడా కానీ, రాహుల్ చాహర్ కానీ, హర్షదీప్ సింగ్ వాళ్ళ ఎఫర్ట్ పెట్టి వాళ్ళు మంచిగా వికెట్స్ తీస్తున్నారు అండ్ కొంతవరకు ఎకనామికల్గా కూడా ఉంటున్నారు. అలాంటి ఒక సిచ్యువేషన్ అంటే ఒక్కొక్క మ్యాచ్ అటు ఇటు అవ్వచ్చు కానీ బౌలర్స్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఈరోజు వాళ్ళ మీదే డిపెండ్ అయి ఉంటుంది. అంటే అటుంది విరాట్ కోహ్లీ లాంటి కింగ్ కాబట్టి మరి విరాట్ కోహ్లీని కానీ, ఫ్యాఫ్ డూప్లెసీని కానీ, విల్ జాక్స్ని కానీ, దినేష్ కార్తిక్ని ఇలాంటి వాళ్ళని కంట్రోల్ చేయాలి అంటే ఈరోజు ఇంకొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి ఖచ్చితంగా ఈ బౌలర్స్. అండ్ ఆర్సీబీ విషయానికి వస్తే ఫ్యాఫ్, విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరూ ఆల్రెడీ ఫామ్లోకి వచ్చేసారు. అండ్ విల్ జాక్స్ మీద కూడా 100% అందరికీ నమ్మకం వచ్చేసింది. రజత్ పటిదార్ ప్రతి మ్యాచ్లో తనకు అవకాశం వచ్చినప్పుడల్లా 50 స్కోర్ చేస్తూనే వచ్చాడు. అండ్ క్యామరూన్ గ్రీన్, మ్యాక్స్వెల్ స్ట్రాంగ్ టీం ఉంది. మ్యాక్స్వెల్ ఆర్ లామ్రోర్ వీళ్ళిద్దరిలో ఒకళ్ళనే చూడొచ్చు. అండ్ అనూజ్ రావత్ అండ్ సూపర్ ఫినిషర్ దినేష్ కార్తిక్, కరణ్ శర్మ లాస్ట్లో వచ్చే 9th ప్లేయర్ వరకు కూడా అందరికీ బ్యాటింగ్ కెపాసిటీ ఉంది అండ్ 6 హిట్టింగ్ కెపాసిటీ ఉంది. సో చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఈ మ్యాచ్ కనుక ఆర్సీబీ గెలిస్తే ఆర్సీబీ ఫ్యాన్స్ ఎవరైతే ఫస్ట్ 7 మ్యాచెస్ ఓడిపోవడం వల్ల డిసప్పాయింట్ అయ్యారో వాళ్ళకి కొంతవరకు హ్యాపీ. అంటే కొంత ప్లే ఆఫ్స్కి దగ్గర అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ వాళ్ళకి మంచి నెట్ రన్ రేట్ ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్తో అండ్ కింద ఉన్న పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటన్స్తో కంపేర్ చేస్తే వీళ్ళకి మంచి నెట్ రన్ రేట్ ఉంది కాబట్టి వీళ్ళకి కొంచెం ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఆర్సీబీకి. అండ్ బౌలర్స్ కూడా సిరాజ్ చాలా చాలా మంచి కంబ్యాక్ చేశాడు. T20 వరల్డ్ కప్కి సెలెక్ట్ అయిన తర్వాత సిరాజ్ నుంచి ఇలాంటి ఒక మంచి కన్సిస్టెన్సీ చూడడం చాలా మంచి విషయం. అది ఇండియన్ టీమ్కి. అండ్ యష్ దయాల్, కరణ్ శర్మ, స్వప్నిల్ సింగ్ మెయిన్గా మాట్లాడాలి. తను ఇచ్చిన బూస్టప్పే మిగతా బౌలర్స్కి కూడా పాస్ ఆన్ అవుతుంది అని అనిపించింది. తను ఫస్ట్ వచ్చి ఆ ఓపెనింగ్లో ఎకానమీ తగ్గించి అండ్ వికెట్స్ తీయడం అది అందరికీ కనిపిస్తోంది. అండ్ విరాట్ కోహ్లీ తనని బ్యాక్ చేశాడు, అది చాలా చాలా బాగా యూజ్ చేసుకున్నాడు. సో రెండు టీమ్స్కి చాలా చాలా మంచి టైట్ కాంపిటీషన్ ఉంది. బ్యాట్కి బాల్కి మధ్య మంచి కాంటెస్ట్ అయితే చూస్తాము. అండ్ ఈరోజు ధర్మశాలలో ఎక్కువ డ్యూ పడే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ టాస్ గెలిచి ఎవరైతే ఫీల్డింగ్ చేస్తారో వాళ్ళకి కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. మెయిన్గా చూసుకుంటే ఎక్కడో ఆర్సీబీకే ఒక స్లైట్ ఎడ్జ్ ఉందని అయితే అనిపిస్తుంది సూర్య.